ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఈ జిల్లాలో పౌడు సాగుదారులపైన, ఆదివాసీలపైన, పేదలపైన ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపైన, పౌడు సాగుదారులపైన వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు సాగు చేసుకున్న ట్రాక్టర్లు కూడా సీజ్ చేసినటువంటి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కోటపల్లి రేంజరు చాలా కఠినంగా, చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు సాగు చేసుకుంటున్న పట్ట ఉన్నటువంటి భూములను కూడా ఇలా దున్ననివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో, తన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో 99% మంది ఇప్పటి వరకు వేసవి దుక్కులు కూడా పెట్టలేదు, విత్తనం వేసే పరిస్థితి లేదు. తన యొక్క ఒత్తిడి వల్ల పట్టా ఉన్న భూములను కూడా హక్కుపత్రం వచ్చినప్పటికైనా హక్కులు లేకుండా కోల్పోతున్న పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ఇప్పటికే హక్కుపత్రం ఉన్నటువంటి భూములని ఇవాళ దున్ననివ్వకుండా ట్రాక్టర్లను కూడా పట్టుకుపోయి సీజ్ చేసినటువంటి కూడా ఉంది. ఆ ఇద్దరు రైతులని హక్కుపత్రం ఉంది దున్నుతా ఉంటే వాళ్ళని తీసుకుపోయి లింగనపేట గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలను తీసుకుపోయి ఒక రోజంతా బంధించి వాళ్ళని వారం రోజుల పాటు ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ తిప్పాడు. వాళ్ళు పట్టా ఉన్నది దున్నుకుంటామని చెప్పి వాళ్ళు దున్నుకోవడానికి వెళితే సూపాక గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలని రాత్రి అంతా గెదిమాడు వాళ్ళని. ఇదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోటపల్లి. అంటే ఈ రకంగా హక్కుపత్రం ఉన్నప్పటికైనా హక్కులు లేకుండా చేస్తున్నటువంటిది ఫారెస్ట్ యంత్రాంగం చేస్తూ ఉంది. ఇదంతా చేస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మేము ఓట్లతో గెలిచారు కదా, మా పరాధన పట్టించుకోండి అని చెప్తే కూడా వాళ్ళు పట్టినట్టుగా ఉంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి తీరుని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరే తప్పు చేస్తున్నారట, మీరు అడవిని ధ్వంసం చేస్తున్నారట అని చెప్పి మందలిస్తున్నారు తప్ప ఫారెస్ట్ వాళ్ళ తీరుని మాత్రం వాళ్ళు మందలించట్లేదు. అందుకోసమనే ఫారెస్ట్ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల ఆదివాసీలు, పేదలు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. ఆదివాసీలు సాగు చేసుకునేటువంటి భూములకి ఇవాళ బ్యాంక్ అధికారులు లోన్ ఇవ్వట్లేదు. మాకు హక్కుపత్రం ఇచ్చింది కదా, ప్రభుత్వం కూడా లోన్ ఇస్తానని చెప్పి చెప్పింది, రైతు బంధు వస్తూ ఉంది, మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడితే బ్యాంక్ అధికారులు ఎక్కడ కూడా మేము ఇవ్వము, మాకు అధికారం మాకు ఇవ్వలేదు, నేరుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసమనే పంట పెట్టుబడి సహాయం కోసం వీళ్ళందరూ కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ట్రాక్టర్లతో దున్నకపోతే రైతు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రైతులందరూ కదిలి వచ్చారు. కాబట్టి హక్కుపత్రం ఉన్నటువంటి భూములన్నిటి కూడా ట్రాక్టర్లతో దున్నుకొనివ్వాలి. అలానే హక్కుపత్రం లేనటువంటి భూములకి హక్కుపత్రాలు ఇవ్వాలి. ఇవాళ హక్కుపత్రం ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా బ్యాంకులో ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని, మరి ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.